హాయ్ ఫ్రెండ్స్, ఇదైతే మనకి బ్యాంక్ ఆఫ్ ఇండియా అనమాట. రిక్రూట్మెంట్ ఏదైతే ఉందో ఆఫీసర్స్ 180 వేకెన్సీస్కి సంబంధించి ఈరోజు అయితే మనకి స్టార్ట్ అవుతున్నది 8th March 2025. ఇంకా 23rd March 2025 ఇది లాస్ట్ డేట్ అనమాట. ప్లస్ ఇంకా వేకెన్సీ విషయానికి సంబంధించి చీఫ్ మేనేజర్ ఐటీ అండ్ అదర్ వేకెన్సీస్ అయితే ఉన్నాయన్నమాట. అలాగే మన సీనియర్ మేనేజర్ లెవెల్లో ఉన్నాయి, అలాగే అదర్ మేనేజరియల్ లెవెల్లో కూడాను వేరియస్ డిసిప్లిన్స్లో మనకి వేకెన్సీస్ అయితే ఉన్నాయన్నమాట. ఈ వేకెన్సీస్ అన్నిటికి కూడాను మీకు ఎక్స్పీరియన్స్ అయితే అవసరమైతే అవుతుంది అనమాట. ఫ్రెండ్స్, ఇక్కడ మనకి సెపరేట్ ఎనెక్జర్ అయితే ఇవ్వడం జరుగుతున్నది. దాదాపుగా మనకి 72 pages ఆఫ్ ఎనెక్జర్ అయితే మనకి యాడ్ చేయడం జరిగింది. ఈచ్ అండ్ ఎవ్రీ పోస్ట్కి మనకి ఏజ్ లిమిట్, నెంబర్ ఆఫ్ పోస్టులు, అలాగే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్, ఇంకా కూడా ఎక్స్పీరియన్స్, ఇంకా కూడా స్పెషల్ ఆ యొక్క ప్రొఫెషనల్ స్కిల్స్ ఏం కావాలనే దానికి ఇక్కడ నోటిఫికేషన్ అయితే ఇచ్చారు. ఎనెక్జర్ 1 అనమాట, అది చూసుకోవచ్చు మీరు. ఫ్రెండ్స్, ఇంకా అప్లికేషన్ ఆన్లైన్ ప్రాసెస్కి సంబంధించి ఇదైతే మనకి అఫీషియల్ లింక్ అనమాట. ఇక్కడ మనం 8th స్టార్ట్ అయింది, 23rd అయింది లాస్ట్ డేట్ అనమాట. ఇక్కడ రిజిస్ట్రేషన్ నెంబర్, పాస్వర్డ్ క్యాప్చర్ చేసి లాగిన్ అవ్వాలి. దానికన్నా ముందు ఇక్కడ క్లిక్ హియర్ ఫర్ న్యూ రిజిస్ట్రేషన్ అని ఉంది. IBPSకి సంబంధించి మీరు గతంలో రిజిస్టర్ అయినా కూడా దీనికి సంబంధించి సెపరేట్గా ఫ్రెష్గా అయితే మీరు రిజిస్టర్ అయితే అవ్వాలి. ఫ్రెండ్స్, మనకి 6 steps ఆఫ్ అప్లికేషన్ ప్రాసెస్ అయితే ఇచ్చారనమాట. బేసిక్ ఇన్ఫర్మేషన్, ఫోటో, సిగ్నేచర్, అప్లోడ్ డీటెయిల్స్, ప్రివ్యూ చేసుకోవాలి, అప్లోడ్ సెక్షన్, పేమెంట్ అనమాట. ఇక్కడ స్టార్ మార్క్ పెట్టినవన్నీ మ్యాండేటరీ, అంటే తప్పనిసరిగా ఫిల్ అవుట్ చేయాలన్నమాట. ఇక్కడ ఫోటో ఐడి ప్రకారం మీ యొక్క నేమ్ ఏదైతే ఉందో ఇక్కడ ఎంటర్ చేసుకోవాలి. ఫస్ట్ నేమ్ కన్ఫర్మేషన్, మిడిల్ నేమ్ కన్ఫర్మేషన్, లాస్ట్ నేమ్ కన్ఫర్మేషన్. ఈ విధంగా సెకండ్ టైం అయితే మనం అన్నీ కూడా ఎంటర్ అయితే చేసుకోవాలి. ఇంకా మిడిల్ నేమ్ లేకపోతే వదిలేసుకోవచ్చు, అవసరమైతే లేదనమాట. అయితే ఇక్కడ ఫుల్ నేమ్ అయితే చూపెడతారు. ఇదైతే మనకి ఫోటో ఐడి ఏదైతే మీరు ఎగ్జామినేషన్కి, ఇంటర్వ్యూస్కి వాటికి మీరు క్యారీ చేయాలనుకుంటున్నారో దాని ప్రకారం అయితే ఎగ్జాక్ట్గా మ్యాచ్ అయ్యేలాగా చూసుకోవాలన్నమాట. తర్వాత ప్రాబ్లమ్స్ లేకుండా ఇక్కడ 10 digit మొబైల్ నెంబర్ అయితే ఎంటర్ చేసుకోవాలి. ఆ మొబైల్ నెంబర్ సెకండ్ టైం కన్ఫర్మ్ అయితే చేసుకోవాలి. ఇంకా సెకండ్ ఆల్టర్నేటివ్ మొబైల్ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేసుకోవాలి, లేకపోతే ఆప్షన్లు అనమాట. స్టార్ మార్క్ అయితే లేదు. ఈమెయిల్ ఐడి ఎంటర్ చేసుకోవాలి. ఇంకా డొమైన్ అనేది ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. జీమెయిల్, హాట్మెయిల్ అనేది పైన ఇచ్చిన ఈమెయిల్ విత్ డొమైన్ ఇక్కడ ఎంటర్ అయితే చేసుకోవాలి. క్యాప్చర్ బాక్స్లో ఎంటర్ చేయాలి, కిందకి రావాలి. ఇక్కడ మనకి సేవ్ అండ్ నెక్స్ట్ అనే బటన్ ఉంది, దీన్ని క్లిక్ అయితే చేసుకోవాలి. ఫ్రెండ్స్, ఇక్కడ సెకండ్ ట్యాబ్లో ప్రొవిజన్ రిజిస్ట్రేషన్ నెంబర్ అయితే మనకి అలాట్ అయింది. పాస్వర్డ్ కూడా డిస్ప్లే అవుతుంది, నోట్ చేసుకొని పెట్టుకోవచ్చు. మీకు మెసేజ్ కూడా వస్తుంది అనమాట. కిందకి రావాలి, ఫోటోగ్రాఫ్ అండ్ సిగ్నేచర్ అప్లోడ్ అయితే చేసుకోవాలి. దానికి సంబంధించిన గైడ్లైన్స్ అయితే ఇచ్చారు. ఇప్పుడైతే IBPS అయితే మనకి లైవ్ ఫోటో క్యాప్చర్ కూడా చేస్తుంది. అంటే మనం JPG ఫార్మాట్లో ఇక్కడ బ్రౌజ్ అని చెప్పేసి ఫోటో అప్లోడ్ చేయాలి. దాంతోపాటు లైవ్ ఫోటో కూడా మనం క్యాప్చర్ చేయాలన్నమాట. కాబట్టి మీరు ఏదో వెబ్ క్యామ్ లేదంటే ల్యాప్టాప్ ముందు కానీ లేదంటే ఏదైనా సరే ఫోటో క్యాప్చర్ చేసేటటువంటి డివైస్ ముందు కూర్చొని మాత్రం ఈ రెండు కూడా చేసుకోవాలన్నమాట. ప్లస్ అలాగే టిక్ ఆన్ చేయాలి, అలాగే సిగ్నేచర్ అప్లోడ్ చేయాలి. బ్రౌజ్ అని చెప్పేసి టిక్ ఆన్ చేయాలి. ఇంకా నెక్స్ట్ అనే బటన్ దీనికైతే వెళ్ళాలి. ఫ్రెండ్స్, ఫోటోగ్రాఫ్ వచ్చేసరికి 4.5 x 3.5 centimeters అలాగ ఉండేలాగా చూసుకోవచ్చు అనమాట, ప్రిఫరబుల్లీ. ఇంకా 20 to 50 KB మధ్య JPG ఫార్మేట్లో ఇది అప్లోడ్ అయితే చేసుకోవాలి. సిగ్నేచర్ వచ్చేసరికి ఒక వైట్ పేపర్ మీద మీరు యొక్క బ్లాక్ ఇంక్తో అయితే సైన్ చేసుకోవాలన్నమాట. వైట్ పేపర్ మీద బ్లాక్ ఇంక్తో సైన్ చేసి దాన్ని స్కాన్ చేసుకుని అంతవరకు క్రాప్ చేసుకుని 10 to 20 KB మధ్య అది అయితే అప్లోడ్ అయితే చేసుకోవాలి. అలాగే మనకి వెబ్ క్యామ్కి సంబంధించి కూడా ఇక్కడ ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారనమాట. దీని ప్రకారం మనం అదైతే అప్లోడ్ అయితే చేసుకోవాలి. ఫ్రెండ్స్, మీరు ఫోటో అలాగే మన పాస్పోర్ట్ సైజ్ ఫోటో సైజులో అయితే మీరు ఇది క్యాప్చర్ అయితే చేసుకోవడానికి ట్రై చేయాలన్నమాట. అలాగే ఇక్కడ బ్యాక్గ్రౌండ్ ఎటువంటి ఆబ్జెక్ట్స్ లేకుండా, వేరే ఆబ్జెక్ట్స్ కానీ ఇంకా వేరే మనుషులు లేకుండా కూడా దానిని మనం క్యాప్చర్ చేసుకోవడానికి ట్రై చేయాలన్నమాట. ఇంకా డూస్ అయితే ఇక్కడ ఇచ్చారనమాట. స్మాల్ సైజ్, మరీ చిన్న సైజుగా మరీ అలాగ ఉండేగా చూసుకోకుండా జాగ్రత్తగా అయితే గ్లాసెస్ పెట్టుకొని ఐస్ కనపడకుండా అలాగే చేయకూడదు అనమాట. అలాగా మనం జాగ్రత్తగా అయితే ఇది మన ఫోటో అయితే క్యాప్చర్ అయితే చేసుకోవాలి. ఫ్రెండ్స్, ఇదైతే మనకి 3rd ట్యాబ్ అనమాట. ఇక్కడ అప్లైడ్ ఫర్ అనే కాలం ఉంది. మీరు ఏ పోస్ట్కి అప్లై చేస్తారు, సపోజ్ చీఫ్ మేనేజరా, లేకపోతే సీనియర్ మేనేజర్, లేకపోతే మేనేజర్ లెవెల్ పోస్ట్లు, మీరు ఏ పోస్ట్కి అప్లై చేస్తే ఆ పోస్ట్కి సంబంధించి ఇదైతే మీరు ఈ విధంగా సెలెక్ట్ అయితే చేసుకోవాలన్నమాట. సో మీరు ఒక పోస్ట్ మాత్రం సెలెక్ట్ చేసుకోగలరు ఒకసారి.
మల్టిపుల్ కావాలంటే మల్టిపుల్ అప్లికేషన్స్ అయితే పెట్టుకోవాలి. ఇంకా మన కేటగిరీ సంబంధించి ఎస్సీ ఎస్టీ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ జనరల్ సెలెక్ట్ అయితే చేసుకోవాలి. మీ కేటగిరీలో వేకెన్సీస్ ఉన్నాయా లేదా అనేది మీరు అక్కడ ఆ యొక్క ఎనెక్జూర్లో అయితే చెక్ చేసుకోవచ్చు అనమాట. లేకపోతే జనరల్ కేటగిరీ అప్లై చేసుకోవచ్చు, ప్రాబ్లం అయితే లేదు. ఇక్కడ కేటగిరీ మాత్రం ఏదైనప్పటికీ మీ యొక్క కేటగిరీ అదేది మాత్రమే సెలెక్ట్ అయితే చేసుకోవాలన్నమాట. సో ఇక్కడ పోస్ట్ సెలెక్ట్ చేసుకోవాలి, మీ యొక్క కేటగిరీ సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. అలాగే పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ ఎవరైనా ఉంటే ఎస్ పెట్టాలి, లేకపోతే నో అనమాట. ఇవన్నీ కూడా పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి సంబంధించి ఇది కూడా అనమాట. వాళ్ళు మాత్రం ఎస్ పెట్టాలి, అదర్స్ అయితే నో పెట్టాలన్నమాట. ఇంకా కూడా ఇక్కడ 1984 రైట్స్ విక్టిమ్స్ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా అప్లై చేస్తామంటే వాళ్ళు మాత్రం ఎస్ పెట్టాలి, లేకపోతే నో అనమాట. ఇంకా రిలీజన్ అన్నీ కూడా ఇక్కడ హిందూ అన్నీ వస్తున్నాయి, సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ హిందూ పెడితే నో పెట్టాలి, అదర్వైజ్ అయితే ఇక్కడ ఎస్ అయితే పెట్టాలి. వాళ్ళకి మైనారిటీ రిలీజియస్ కమ్యూనిటీ స్టేటస్ అయితే భారతదేశంలో ఉంటుంది కాబట్టి ఎక్స్ సర్వీస్ మ్యాన్ అయితే ఎస్ పెట్టాలి, లేకపోతే నో అనమాట. ఇంకా కూడా మనకి కిందకి వచ్చేస్తే నేషనాలిటీ ఇండియన్ సెలెక్ట్ అయితే చేసుకోవాలి. సెంటర్ ఫర్ ఎగ్జామినేషన్ అనమాట. సెంటర్ ఫర్ ఎగ్జామినేషన్ కోసం మనకి హైదరాబాద్ ఉన్నది. అట్లాగే కిందకి వచ్చేస్తే ప్లస్ మనకి ఆంధ్ర నుంచి ఏమీ లేదనమాట, ఒక హైదరాబాద్ మాత్రమే ఉంది. మనం సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు అనమాట. అక్కడైతే ఎగ్జామ్ అయితే జరుగుతుంది. డేట్ ఆఫ్ బర్త్ అనమాట, క్యాలెండర్ ఇచ్చారు, దీని నుంచి మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ అనేది మనం ఇక్కడ సెలెక్ట్ అయితే చేసుకోవాలన్నమాట ఈ విధంగా. అలాగే మీ యొక్క ఏజ్ అనేది 1 జనవరి 2025కి చూపెడతారు. మీకు ఎంత ఏజ్ కావాలనే దానికి దీనికి అవసరం అవుతుందనే దానికి ఎనెక్జూర్లో ఇవ్వడం జరుగుతున్నది. ఒక పోస్ట్కి అగైనెస్ట్ ఇక్కడ కాలమ్స్లో అయితే ఉన్నది, మీరు చెక్ చేసుకోవచ్చు అనమాట. సో జెండర్ మీరు మేలా ఫీమేలా సెలెక్ట్ చేసుకోవాలి. మీరు కనుక ట్విన్ బ్రదర్స్ సిస్టర్స్ అయితే కనుక ఎస్ పెట్టాలి. వాళ్ళు ఎస్ పెట్టిన వాళ్ళు అయితే కనుక వాళ్ళు మేలా ఫీమేల్ వాళ్ళ నేమ్స్ అయితే మెన్షన్ చేయాలి. నో పెడితే మనకి అవన్నీ అవసరమైతే లేదు. అలాగే మెరిటల్ స్టేటస్ మీరు అన్మ్యారీడా, మ్యారీడా, విడోరా, డైవర్స్డా, ఇంకా జ్యుడిషియల్లీ సెపరేటెడా సెలెక్ట్ అయితే చేసుకోవాలి. మీ యొక్క ఫాదర్స్ నేమ్ అయితే ఇక్కడ ఎంటర్ అయితే చేసుకోవాలన్నమాట. అలాగే మీ యొక్క మదర్స్ నేమ్ కూడా ఎంటర్ అయితే చేసుకోవాలి ఫ్రెండ్స్. అలాగే మీకు అడ్రస్ అనమాట, అడ్రస్ ఫర్ కరస్పాండెన్స్లో ఇక డోర్ నెంబర్, ఫ్లాట్ నెంబర్తో సహా కంప్లీట్ అడ్రస్, అలాగే డిస్ట్రిక్ట్, స్టేట్ అన్నీ కూడా సెలెక్ట్ అయితే చేసుకోవాలి. పిన్ కోడ్ కూడా ఎంటర్ చేయాలి. ఇంకా కూడా పర్మనెంట్ అడ్రస్ సేమ్ అయితే టిక్ ఆన్ చేసుకోవచ్చు. కిందకైతే రావాలి. ఇక్కడ జిఎస్టీ ఇన్వాయిస్ కోసం మీరు ఏ అడ్రస్ ఇస్తారనేది సెలెక్ట్ అయితే చేసుకోవాలి. కరస్పాండెన్స్ అడ్రస్సా లేకపోతే కనుక పర్మనెంట్ అడ్రస్సా, రెండు కూడా సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు. ఫీజుకి సంబంధించి ఎస్సీ ఎస్టీ అలాగే ఈ యొక్క పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి సంబంధించి ఒక 175 రూపీస్ అయితే మనం పే చేసుకోవాలన్నమాట. ఫ్రెండ్స్ ఇక్కడ ఇచ్చినటువంటి పైన ఇచ్చినటువంటి కేటగిరీని బట్టి మీకు ఫీజు అయితే వస్తుంది అనమాట. ఇంకా జనరల్ క్యాండిడేట్స్కి సంబంధించి 850 రూపీస్ అయితే మన లాస్ట్ స్టెప్లో ఫీజు అయితే పే చేసుకోవచ్చు. వ్యాలిడేట్ చేసుకోవాలి. ఎర్రర్స్ ఉంటే కనుక మనకి రెడ్ కలర్లో చూపిస్తుంది, దాన్ని రెక్టిఫై చేసుకొని ఈ విధంగా వెరిఫైడ్ సక్సెస్ఫుల్లీ అన్న తర్వాత సేవ్ అండ్ నెక్స్ట్ అయితే చేసుకోవాలి. ఫ్రెండ్స్ ఇదైతే మనకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ట్యాబ్ అనమాట. 1 జనవరి 2025కి మీకు ఎసెన్షియల్ క్వాలిఫికేషన్తో పాటు పోస్ట్ క్వాలిఫికేషన్ ఎక్స్పీరియన్స్ అయితే కావాలన్నమాట. మీ ఎనెక్జర్లో చెక్ చేసుకోవచ్చు. దాదాపుగా మనకి 2 నుంచి 7 ఇయర్స్ వరకు కూడాను ప్రతి పోస్ట్కి వీళ్ళు ఎక్స్పీరియన్స్ అయితే అడుగుతుంది. ఇవన్నీ కూడా మనకి మేనేజరియల్ పోస్టులు కాబట్టి అయితే ఇక్కడ మనం ఒక నోట్ అయితే ఇచ్చారనమాట. పర్సంటేజ్కి సంబంధించి మీరు ఇక రౌండ్ ఆఫ్ చేయకుండా ఎగ్జాక్ట్ పర్సంటేజ్ అయితే వేయాలి. సపోజ్ మీకు కనుక 59.99 వస్తే మీరు రౌండ్ ఆఫ్ చేసి 60% వేయకూడదు. 59.99% మాత్రమే ఇక్కడ మన ఎగ్జాక్ట్ పర్సంటేజ్ మీకు ఎంతైతే వచ్చిందో అది మాత్రం ఎంటర్ చేయాలి, రౌండ్ ఆఫ్ చేయకుండా. గ్రాడ్యుయేషన్కి సంబంధించినటువంటి ఇక్కడ మీ యొక్క డిగ్రీని సెలెక్ట్ అయితే చేసుకోవాలి. సపోజ్ మీరు బీఈ ఇన్ కంప్యూటర్ సైన్స్ అయితే ఇది తీసుకోవాలి. అలాగే అన్ని ఆప్షన్స్ అయితే ఉన్నాయి. ఇంకా జనరల్ బీఏ అయితే ఇది, బీఎస్సీ వాళ్ళు అయితే ఈ సైన్స్ ఆప్షన్, బీకామ్ వాళ్ళు అయితే ఈ ఆప్షన్. ఇక్కడ ఈ లిస్ట్లో లేని డిగ్రీ మీరు ఏదైనా చేసి ఉంటే అదర్స్ అనే ఆప్షన్ ఉంది, తీసుకోవచ్చు. లేదంటే డైరెక్ట్గా ఇక్కడ మీరు ఈ విధంగా సెలెక్ట్ అయితే చేసుకోవాలన్నమాట. ఇంకా యూనివర్సిటీ లేదంటే ఇన్స్టిట్యూట్ నేమ్ అనమాట. మీరు ఏ యూనివర్సిటీలో చేశారు ఆ యొక్క డిగ్రీ అనేది ఈ లిస్టులో లేనిది ఏదైనా ఉంటే అదర్స్ తీసుకొని మనం ఇక్కడ ఎంటర్ అయితే చేసుకోవాలన్నమాట. ఫ్రెండ్స్ ఇక్కడ డేట్ ఆఫ్ పాసింగ్ ఆఫ్ గ్రాడ్యుయేషన్ అనమాట. మీరు ఎప్పుడు పాస్ అయ్యారు గ్రాడ్యుయేషన్ అనేది ఇక్కడ మనం సెలెక్ట్ అయితే చేసుకోవాలన్నమాట. పర్సంటేజ్ ఎంటర్ చేయాలి. ఫస్ట్ క్లాస్ సెకండ్ క్లాస్ మెన్షన్ చేయాలి. ఇంకా కూడాను పోస్ట్ గ్రాడ్యుయేషన్ అంటే పీజీకి సంబంధించినటువంటి క్వాలిఫికేషన్ అనమాట. ఇక్కడ మనం ఎంటర్ అయితే చేసుకోవాలి. యూనివర్సిటీ నేమ్ ఎక్కడ చేశారు అనేది ఇక్కడ మనం ఎంటర్ అయితే చేసుకోవాలి ఈ విధంగా అనమాట. అలాగే డేట్ ఆఫ్ పాసింగ్ ఆఫ్ ఆ యొక్క పీజీ అనమాట, ఎప్పుడు పాస్ అయ్యారు అది కూడా మీరు ఇక్కడ మనం సెలెక్ట్ అయితే చేసుకోవాలి.
ఫ్రెండ్స్ అలాగే మీకు పర్సంటేజ్ ఎంత వచ్చింది అనేది కూడా మెన్షన్ అయితే చేసుకోవాలన్నమాట. ఫస్ట్ క్లాస్ సెకండ్ క్లాస్ మెన్షన్ అయితే చేసుకోవాలి. ఇంకా సర్టిఫికేషన్స్ కొన్నిటికి అయితే సర్టిఫికేషన్స్ అడుగుతున్నారనమాట. CCNA అలాగే మైక్రోసాఫ్ట్ సర్టిఫికేషన్ లాంటివి దానికి సంబంధించింది అయితే మనం డీటెయిల్స్ ఎంటర్ అయితే చేసుకోవచ్చు ఇదే విధంగా అనమాట. ఫ్రెండ్స్ అలాగే మనం ఏ పోస్ట్ అయితే సెలెక్ట్ చేసుకుని ఆ పోస్ట్కి సంబంధించిన ఎక్స్పీరియన్స్ డీటెయిల్స్ అయితే ఇక్కడ చూపిస్తారనమాట. మనం చెక్ చేసుకోవాలి. డూ యూ హ్యావ్ మినిమం 3 years ఎక్స్పీరియన్స్ ఇన్ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ విత్ 2 years ఎక్స్పీరియన్స్ ఇన్ పీపుల్ సాఫ్ట్ టెక్నికల్ డెవలప్మెంట్. మనం ఏ పోస్ట్ సెలెక్ట్ చేసుకుని ఆ పోస్ట్కి సంబంధించిన ఎక్స్పీరియన్స్ ఉందని చెప్పేసి ఎస్ అయితే పెట్టాలన్నమాట. డూ యూ హ్యావ్ ప్రొఫిషియన్సీ ఇన్ పీపుల్ టూల్స్ దానికి సంబంధించినటువంటి SQR అప్లికేషన్ ఇంజన్ మనం ఏదైతే పోస్ట్ సెలెక్ట్ చేసామో దానికి సంబంధించినటువంటి స్కిల్స్తో పాటు మనకి ఇక్కడ ఎక్స్పీరియన్స్ అడుగుతారని ఉన్నప్పుడు మాత్రమే మనం ఎలిజిబుల్ అయితే అవుతాము. నో పెడితే ఎలిజిబిలిటీ అయితే రాదనమాట. సో జాగ్రత్తగా అంటే ఎక్స్పీరియన్స్ అనమాట. 1st January 2025కి ఆ పోస్ట్కి ఎక్స్పీరియన్స్ ఎంతైతే అవసరం అవుతుందో దాన్ని తప్పనిసరిగా మనం ఇక్కడ ఎంటర్ అయితే చేసుకోవాలి. ఫ్రెండ్స్ ఇక్కడ మీరు ప్రజెంట్ వర్క్ చేస్తూ ఉంటే ఎస్పెక్ట్ లేకపోతే కంపెనీ నేమ్ ఎంటర్ చేయాలి. డిజిగ్నేషన్ అనమాట, ఎప్పటి నుంచి ఎంతవరకు ఆ యొక్క జాబ్ చేస్తున్నారు అనేది మెన్షన్ అయితే చేయాలి. నేచర్ ఆఫ్ డ్యూటీస్, రీజన్ ఆఫ్ లీవింగ్ ఇవన్నీ కూడా ఎంటర్ అయితే చేసుకోవాలన్నమాట. ఫ్రెండ్స్ ఇక్కడ డిస్క్రైబ్ అబౌట్ ఎక్స్పీరియన్స్ ఇంకా కూడా పోర్ట్ఫోలియో హ్యాండిల్డ్. మీరు కనుక ఈ ఎక్స్పీరియన్స్ సంబంధించి పోర్ట్ఫోలియో హ్యాండిల్ ఏదైనా చేస్తుంటే కనుక ఎస్పెక్ట్ దానికి సంబంధించినటువంటి ఆ యొక్క డీటెయిల్స్ అయితే మీరు ఏ కంపెనీలకి సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ చేశారు దానికి సంబంధించిన డీటెయిల్స్ ఏదైనా ఉంటే ఎంటర్ చేయాలి. నో పెడితే అవసరం లేదనమాట. లాంగ్వేజెస్ ఒకటి మాత్రం ఎంటర్ చేయాలి. తెలుగు, రీడ్, స్పీక్ ఇంగ్లీష్ కూడా వచ్చి ఉంటే రీడ్, రైట్, స్పీక్ అనమాట. వ్యాలిడేట్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత సేవ్ నెక్స్ట్కి అయితే మీరు వెళ్ళొచ్చు అనమాట. ఎక్స్పీరియన్స్ ఉన్న వాటికి తప్పనిసరిగా ఎక్స్పీరియన్స్ ఎంటర్ చేయాలి, లేకపోతే ఈ విధంగా మనకి రెడ్ మార్క్ అయితే చూపిస్తుంది. నెక్స్ట్కి అయితే వెళ్ళొచ్చు. ప్లస్ ఇక్కడ ప్రివ్యూ అయితే కనపడుతుంది అనమాట. మీరు చెక్ చేసుకోవచ్చు. మీకు ఏదైనా మోడిఫికేషన్స్ కావాలంటే బ్యాక్ వెళ్ళి ఎడిట్ చేసుకోవచ్చు. తర్వాత అయితే ఎడిట్ ఆప్షన్ ఉండదు అనమాట. అన్నీ పర్ఫెక్ట్గా ఉంటే కనుక ఇక్కడ అగ్రీ అనాలి. ఆ అగ్రీ అని చెప్పేసి తర్వాత వచ్చేసరికి ఇక్కడ మనం టిక్ ఆన్ చేసిన తర్వాత కంప్లీట్ రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాలన్నమాట. తర్వాత అయితే మీకు ఎడిట్ ఆప్షన్ ఉండదు. సో జాగ్రత్తగా చెక్ చేసుకొని ఎడిట్ ఇక్కడ కంప్లీట్ రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాలి. ఓకే అనాలి. ప్లస్ ఇక్కడ అప్లోడ్స్ సెక్షన్లో లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్, హ్యాండ్ రిటన్ డిక్లరేషన్ సరిపోతుంది, ఇంకేం అవసరం లేదనమాట. లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్ వచ్చేసరికి ఒక వైట్ పేపర్ మీద బ్లాక్ లేదంటే బ్లూ ఇంక్తో ఇంప్రెషన్ చేసుకొని దానిని స్కాన్ చేసుకొని JPG ఫార్మేట్లో మీరు అప్లోడ్ అయితే చేసుకోవచ్చు అనమాట. ప్లస్ ఇక దానికి సంబంధించిన డీటెయిల్స్ కూడా ఉన్నాయన్నమాట. వైట్ లేదంటే బ్లాక్ ఇంక్తో ఇంప్రెషన్ 20 to 50 KB మధ్య JPG ఫార్మేట్లో అప్లోడ్ అయితే చేసుకోవాలి. హ్యాండ్ రిటన్ డిక్లరేషన్ అనేది ఒక వైట్ పేపర్ మీద బ్లాక్ ఇంక్తో ఇక్కడ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు, అది రాసుకొని సైన్ చేసి కింద మీరు అంతవరకు స్కాన్ చేసుకుని JPG ఫార్మేట్లో 50 to 100 KB మధ్య అప్లోడ్ చేసుకోవాలన్నమాట. ఐకామా మీ నేమ్ రాసుకోవాలి. హియర్ బై డిక్లేర్ దట్ ఆల్ ద ఇన్ఫర్మేషన్ సబ్మిటెడ్ బై మీ ఇన్ ద అప్లికేషన్ ఫార్మ్ ఇస్ కరెక్ట్, ట్రూ అండ్ వ్యాలిడ్. ఐ విల్ ప్రెజెంట్ ద సపోర్టింగ్ డాక్యుమెంట్స్ యాజ్ అండ్ వెన్ రిక్వైర్డ్. ఈ విధంగా రాసుకొని కింద సైన్ చేసి మీరు అప్లోడ్ అయితే చేసుకోవాలి. ప్లస్ ఈ లాస్ట్ స్టెప్ అనమాట. 6th ట్యాబ్ పేమెంట్. ఇక్కడ క్యాప్చర్ ఎంటర్ చేయాలి, సబ్మిట్ చేయాలి. జనరల్ క్యాండిడేట్స్కి వచ్చేసరికి UR OBC వాళ్ళకి EWS క్యాండిడేట్స్కి 850 రూపీస్ అనమాట. ఇంకా SC ST PWD క్యాండిడేట్స్కి సంబంధించి 175 రూపీస్ పే చేసి ఓకే అనాలి. ఇక్కడ మనకి పేమెంట్ గేట్వే అయితే ఓపెన్ అవుతుంది. మల్టిపుల్ ఆప్షన్స్ అయితే వస్తాయి. డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్స్, వ్యాలెట్స్, QR ఏదో ఒక గేట్వే ద్వారా మీరు ఫీజు అయితే పే చేసుకోవచ్చు.